అందరికీ నమస్తే అండి. మేమొచ్చేసి పెద్ద శేషవాహనం చూడడానికి బయలుదేరామండి అందరం. దారి పొడవునా అంతా గాని దేవుళ్ళనైతే లైటింగ్స్ తో చాలా బాగా అందంగా రెడీ చేశారండి. మనకి పగలైతే లైటింగ్స్ అంతా అంత బాగా కనిపించదు కదండి. అంత లుక్ అనేది ఉండదన్నమాట. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. పిల్లల్ని తీసుకెళ్ళామంటే చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తానికి మేము గుడి దగ్గరకు అయితే చేరుకునేసామండి. అక్కడ వచ్చేసి ఇంకా పెద్ద శేషవాహనం అయితే వస్తుందని చెప్పారు. ఇంకా గ్యాలరీల దగ్గరకైతే వెళ్ళి అక్కడ నిలబడుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మేమైతే ఈ విధంగా అందరం కలిసి నైట్లో ఇక్కడ ఉండేసి బ్రహ్మోత్సవాలు ఇంత దగ్గరగా చూడడం అంటే ఇదే మొదటిసారండి. నిజంగానే చాలా అదృష్టం ఉండాలంటారు బ్రహ్మోత్సవాలు చూడాలన్నా గానీ. ఇంకా కాసేపుకైతే ఇక్కడికి పెద్ద శేషవాహనం అయితే వస్తుందని చెప్పారు. ఇంకా అక్కడైతే నిలబడుకున్నాం మేమందరం గానీ. ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క గ్రూపుగా వచ్చి అక్కడ స్వామివారి ముందు నృత్యాలు చేస్తూ మంగళ వాయిద్యాలతో డ్రమ్స్ తో ఈ విధంగా స్వామివారి ముందర చేసుకుంటూ వెళ్తున్నారు. స్వామివారి కోసం సేవ చేయడానికి బయట ఎక్కడెక్కడి నుంచినో వచ్చారంట. మేమైతే కొంతమందిని అయితే అడిగాము. వాళ్ళైతే బయట నుంచి మేము గ్రూప్ గా అయితే ఇక్కడికి వచ్చాము సేవ చేయడానికి అని చెప్పారు. నిజంగానే అలా గ్రూప్ గా రావాలన్నా గానీ చాలా అదృష్టం ఉండాలనిపించింది. కానీ బ్రహ్మోత్సవాలకు పోవాలంటే చాలా కష్టం, అంటే ఎక్కువ రష్ ఉంటుందని చెప్తారు. అసలు అక్కడ ఉండి చూడడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్తారు. కాకపోతే ఆ రోజు అయితే మాకు చాలా ఫ్రీగా ఉన్నిందండి. అంత రష్ ఏం లేదు కానీ బాగుంది చూడడానికి. కానీ చాలా ఫ్రీగా నిలబడుకొని చూసాము. స్వామివారు దగ్గరకు వచ్చే కొద్దీ కానీ అక్కడ గోవిందనామస్మరణతో మారుమ్రోగిపోతుందండి. స్వామివారికి సేవ చేసే భాగ్యం మాకైతే లేదనుకున్నాం కదండి. మరుసటి రోజు ఆ సేవ చేసే భాగ్యం అయితే మాకు దక్కింది. అది ఎక్కడ ఏ విధంగా చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.